ఇప్పుడు ఈ విషపూరితమైన పాము ఉంది కదా, ఈ పాము కరిస్తే 2 కట్లు పడతాయి. అది బాగా గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఏమవుతుందంటే ఒక 10-15 నిమిషాలకి చెయ్యి వాపేస్తుంది, వాపెక్కుతుంది. వాపెక్కినాక ఏమవుతుందంటే మనం టెన్షన్ పడకూడదు. నేను టెన్షన్ పడిన ఏమవుతుందంటే రక్తము స్పీడ్ ఆడుతుంది, మన నరాలలో స్పీడ్ ఆడుతుంది. ఆ విషయం ఏమవుతుందంటే తొందరగా ఎక్కుతుంది. తొందరగా ఎక్కి మనకు ఫస్ట్ ఏమవుతుందంటే ఉడకొస్తుంది, ఉడకొస్తుంది, పై ఎల్లా ఉడకొస్తుంది. పై ఎల్లా ఉడకొచ్చినాక ఏమవుతుంది, చిన్నగా మంచి బలం తగ్గుతుంది, మంచి వద్ద బలం పోతుంది. ఇంకా రంగరంగ ఏమవుతుందంటే చలి పెడుతుంది. చలి పెట్టి మనకి చిన్నగా మైకం అంటే మన తెలివితేటలు డౌన్ అవుతాయి, రక్తములో ఎక్కింటుంది కదా. అంటే ఈ పాము కరిస్తే మనకి ఏమవుతుందంటే నాడి వ్యవస్థ మీద అంటే ఇటు పాము మీద కొరికిందనుకో నాడికి ఎక్కుకుండా పోతుంది. ఎక్కుకుండా పోయి మన గుండెకి మన బ్రెయిన్కి ఎక్కి మంచి చనిపోతాడు అనమాట. ఇప్పుడు ఏముందంటే ఈ పాము కరిచిందని తెలిస్తే వాళ్ళు నాటు వేదం వేస్తారు, వీళ్ళు నాటు వేదం వేస్తారు, ఆ ఊర్లో నాటు వేదం వేస్తారు, ఈ ఊర్లో నాటు వేదం వేస్తారని అక్కడ ఇక్కడ పోకుండా నాలాగా నాకు ఇప్పుడు మన రక్త పింజర కరిచి అనమాట. రక్త పింజర కరిస్తే నేనేం చేస్తే అమ్మడే వస్తే 50 నిమిషాల్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోతే 50 నిమిషాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ పోయి నేను ట్రీట్మెంట్ ఎందుకొని నేను ప్రాణాలతో తిరిగి వస్తాయి. అదే నాటు వేదం అక్కడ ఇక్కడ పెట్టి నా ప్రాణాలు పోతున్నాయి అట్లా అనమాట. నాటు వేదము అక్కడెక్కడ ఆ మంచి నాటు వేదం ఉంటాడు టయానికి వాళ్ళని పట్టించుకోకుండా డైరెక్ట్ మనం గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం. ఓకేనా అక్క? పాము కరిచిందని తెలిసి అక్కడ పోలా మనం అట్లా ఆడనాటు వేదం నాటు వేదం పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం. ఇంకోటి పాము తలలో రాళ్ళు ఉంటాయి అనుకుంటుంటారు చాలా మంది. ఇది నల్ల రాళ్ళు ఇప్పుడు నా ఉంగరం గుంజుడు ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకునింది రాయి 250 ఏమో. అది ఎండలు పెట్టి చేయించుకున్నా. ఇది ఏంటికి ఇంకా స్టైల్కి చేయించుకున్నా నేను అంతే. నల్ల రాళ్ళు ఉంటాయి, నాగమని ఉంటుంది, అవి ఉంటే మన దగ్గర ఉంటే మేలు, పాము కొరకదు అని ఆ ఈ మాటలను మనం నమ్మకుండా. ఇప్పుడు రాయి ఏం ఆపుతుందన్నా? ఇప్పుడు పాము కరిచిన అనుకో నాకు రాయి ఆపుతుందా? ఆపలేదు, మన ప్రాణాలు ఆపలేదు.